అస్సలాముఅలైకుం. హాయ్ అండి. టుడే చికెన్ కర్రీ ఫుల్ గ్రేవీ రెసిపీ చెప్తున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకొని వేయాలండి. మీరు కట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను అవన్నీ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలని. ఇది స్పైసీగా వండుతున్నానండి, అందుకని ఎక్కువ పచ్చిమిరపకాయలని వేసానండి. మీరు కూడా స్పైసీగా కావాలంటే అలాగే వేసుకోండి, పచ్చిమిరపకాయలని ఎక్కువగా. చూడండి, ఇవన్నిటిని ఫ్రై చేయడానికి దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి ఆనియన్స్ని ఫ్రై చేయండి. అవి కొంచెం అయిపోవాలండి మెత్తగా, అప్పుడు వరకు ఫ్రై చేయండి, ఆ క్వాంటిటీ అనేది తగ్గిన వరకు. ఈ చికెన్ కర్రీ అయితే యూనిక్ స్టైల్ అండి, అందరూ ఇలా వండరండి, నేనైతే వండుతున్నాను. మీ అందరికీ నచ్చుతుందండి. మా ఇంట్లో మా ఆయన ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళందరికీ నేను వండే కర్రీ అంటే ఇష్టం అండి. మా ఫ్యామిలీ అందరికీ ఇష్టం అండి. మీకు కూడా నచ్చుతుందనేసి అనుకుంటున్నానండి. చూడండి, ఫ్రై చేయండి ఆనియన్స్ని బాగా. ఎవరైతే నా ఛానల్లో కొత్తగా వస్తున్నారో చూస్తున్నారో కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి, నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఆనియన్స్ అనేవి క్వాంటిటీలో తగ్గాయి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో సైడ్కి చికెన్ పెట్టుకున్నామండి. ఆ చికెన్లో కొంచెం సాల్ట్ కలుపుకొని పెట్టుకోండి ముందే. నేను కలిపాను చూడండి. దాంట్లో అది కేజీ చికెన్ అండి. కేజీకి నేను ఇంత మసాలా వేస్తున్నానండి. చూడండి, నేను చేత్తో ఎలా వేసానో అందరికీ ఏమో ఒక స్పూన్స్ గిన్నెలు పెట్టుకుంటారండి. అలా కన్నా మీరు ఇలా చేత్తో నేను వేసినట్టు ఇలా కొంచెం ఒకసారి మళ్ళీ ఇంకొంచెం ఒకసారి వేస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీ చేయి మీతో తోడుగా ఉంటుందండి. ఈ గిన్నెలు స్పూన్లు ఉండవు. అందుకని మీరు ఇది చేత్తో వేయడం అలవాటు చేసుకుంటే ఈజీగా ఎక్కడ వండినా ఈజీగా వండేయచ్చండి. మళ్ళీ నా గిన్నెలు నా స్పూన్స్ వేరేగా ఉంటాయి, అక్కడితో నేను ఆ స్పూన్లతో వేస్తేనే నాకు బాగా కుదురుద్ది అనేసి చెప్పడానికి ఛాన్స్ ఉండదు. మీరు హ్యాండ్ కొలతలతో వేసుకుంటే. చూడండి, అది పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసామండి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు చికెన్ మొత్తం క్వాంటిటీని కేజీ చికెన్ని దాంట్లో వేసేస్తున్నామండి. చూడండి, ఇది ఫ్రెష్ లైవ్ చికెన్ అండి తెచ్చింది. ఇలాగే ఫ్రై చేయండి అన్నిటినీ. మసాలా మొత్తం అన్ని పీసెస్కి అంటుకున్నట్టు కలపండి, మిక్స్ చేసి ఉంచుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసేసి కొంచెం సేపు అలా ప్లేట్ దాని మీద పెట్టేసి వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, కొంచెం సేపటి తర్వాత కలర్ చేంజ్ అయిపోయి వాటర్ క్వాంటిటీ అనేది పెరిగి ఆవిరి అవుతుందండి వాటరు. చూడండి, దీంట్లో సాల్ట్ కూడా వేసింది, ఎందుకంటే పీసెస్కి అంటుకోవాలి కాబట్టి. ఓన్లీ సాల్ట్ వరకే నేను పీసెస్లో కలిపాను. చూడండి, ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు అనేది కొంచెమే అండి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం, అంతేనండి. మీరు ఎక్కువ పసుపు తింటారంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే కారం కన్నా ఇది లైట్గానే వేసుకోవాలి. పసుపు అనేది ఎక్కువ వేస్తే తినలేమండి, కానీ హెల్త్కి మంచిది, కానీ తినలేమండి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసి అలా వదిలేయండి. కొంచెం సేపట్లో తీయండి మళ్ళీ. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి వండండి. చూడండి ఎంత బాగా వండుతున్నానో.
మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇలాగే కలపండి అన్ని పీసెస్కి, గుజ్జు గుజ్జు చేయకండి, కింద అంటుకోకుండా చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుందామండి. చూడండి, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. ఇది హోమ్ మేడ్ అండి. కారం మా అమ్మ చేయించి పంపించారండి, ఆ కారమే వేస్తున్నానండి. దీంట్లో కొంచెం కోకోనట్ పేస్ట్ని వేసుకుంటున్నానండి. మీ దగ్గర అది లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఉంటే మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే, టేస్ట్ కూడా ఉండాలంటే ఒక స్పూన్ వేయండి, అప్పుడే టేస్ట్ వచ్చిద్దండి. గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది. కొంతమంది వండుతారండి, దానికేమో గ్రేవీ పల్చగా ఉంటుంది. అలా ఉంటే ఏ కర్రీ కూడా టేస్ట్గా ఉండదండి. గ్రేవీ అనేది చిక్కగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. అది కూడా కర్రీ ఎప్పటి వరకు వండాలంటే ఆయిల్ పక్కన సైడ్లకి ఆయిల్ వదులుతుంది కదా, అప్పుడు వరకు వండాలి. ఆ గ్రేవీ కూడా చిక్కగా వచ్చినప్పుడు, మేము పల్చగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేస్తే పచ్చివాసన అనేది ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేయండి, ఒక 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు కొంచెం గరం మసాలాని యాడ్ చేయండి, 1/2 టేబుల్ స్పూన్. చూడండి, మీకు ఇప్పటికే నా కర్రీ చూస్తూ ఉంటే నోట్లో వాటర్ వస్తుంది, నోరు ఊరుతుంది అని అనిపిస్తుందండి. నాకైతే అలాగే ఉందండి. చూడండి, మీరు నా రెసిపీ అనగా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి. నా ఛానల్ ఇంకా మానిటైజ్ కూడా ఏమీ అవ్వలేదండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి. ప్లీజ్ హెల్ప్ చేయండి అందరూ. చూడండి, ఆయిల్ అనేది సైడ్లకి వచ్చేసింది, కర్రీ కుక్ అవుతుంది. కానీ మాకు గ్రేవీ కావాలండి, దీంట్లో గ్రేవీ అయితే లేదు. అందుకనే దీంట్లో కొంచెం వాటర్ని వదులుకుందామండి, అప్పుడే మాకు గ్రేవీ అనేది వస్తుంది. మీకు ఇలాగే ఇష్టం అంటే ఇలా కూడా ఇంకొంచెం సేపు ఉడికించుకొని తినేయవచ్చండి. కానీ మాకు గ్రేవీ కావాలి, అందుకని వాటర్ కొంచెం వదులుతున్నానండి దాంట్లోకి. చూడండి, ఇప్పుడు సైడ్ల నుంచి మొత్తం క్లీన్ చేసుకుంటూ కలపండి, మసాలాలు మొత్తం అన్నిటికీ పట్టినట్టు. చూడండి, చూడండి ఎంత బాగుందో నా కర్రీ చూడడానికి కూడా. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఉడుకుతుందండి. దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేద్దామండి. కొత్తిమీర కట్ చేసి వేసేయండి. నేను అప్పటికప్పుడు కట్ చేసి ఫ్రెష్ కొత్తిమీరని వేస్తున్నానండి. మీ దగ్గర నిన్నటిది ఉన్నా కూడా వేసుకోండి. నాన్ వెజ్లో కంపల్సరీగా కొత్తిమీర వేయండి, నీసు స్మెల్ అనేది రాదు. చూడండి, యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వండండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఈ కర్రీ ఏమో చపాతీల్లో కూడా చేయొచ్చు. ఈ కర్రీ ఏమైనా మిగిలితే నేను మార్నింగ్కి ఆ కర్రీలో చపాతీ చేసుకొని పరోటా చేసుకొని తింటామండి. పుల్కాలైనా సరే అవి దేంట్లో అయినా తినవచ్చండి, చాలా బాగుంటుంది. దోశల్లో కూడా తినొచ్చు విత్ గ్రేవీతో. ఇప్పుడైతే ప్రజెంట్ రైస్లోకే అండి అది వండుతున్నాను. ఆ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మరీ చెప్తున్నానండి, అసలు నా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. నాకు ఎవరైనా సబ్స్క్రైబర్స్ని పెంచితే నాకు చాలా హెల్ప్ అవుతుందండి మీ వల్ల. నేను మీకోసం మంచిగా ప్రే చేస్తానండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి కామెంట్లో, నేను మీ అందరికీ ప్రే చేస్తానండి నమాజ్ చదివి. చూడండి, గ్రేవీ అనేది చిక్కగా కూడా అవుతుంది, ఆయిల్ కూడా సైడ్లకి వస్తుంది. ఇంకొంచెం సేపు అలాగే ఫ్రై చేసేసి తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు మూత కొంచెం సేపు పెట్టేయండి, ఉడకనివ్వండి. లాస్ట్లోకి వచ్చేసరికి మీరు లో ఫ్లేమ్లో వండండి. ఎందుకంటే చూడండి, అసలు మీకు ఆ కర్రీ కూడా కనిపించట్లే, అంత ఆవిరి అయిపోతుంది, పొగ వచ్చేస్తుందండి.
చూడండి చిక్కగా అయిపోయిందండి నా కర్రీ. చాలా టేస్టీగా వచ్చిందండి. అందరూ నచ్చుకుని మెచ్చుకున్నారండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.